తరఫున మేమందరము ఒక టీమ్‌గా పనిచేస్తున్నాం ఇప్పుడు. రెడ్ క్రాస్ రక్త దానం చేసి చాలామందికి ఇప్పటికి క్యాంపులు ఎక్కువ చేస్తున్నాము. ఈ మధ్యన 1 ఇయర్ నుంచి ఐ బ్యాంక్ స్టార్ట్ చేసినాము. త్వరలో మీజిల్స్ మీన్స్ తలసేమియా స్టార్ట్ చేస్తున్నాము. నౌ ఇది దీనికి చాలా ఉత్సాహం ఉంది మాకు, అన్నీ చేయాలి, ఏదో ఒకటి చేయాలా అని. ఇంతకంటే పెద్ద సేవ ఉండదండి. ఎంతకంటే పెద్ద ప్రివెన్షన్, క్యాన్సర్ ప్రివెంట్ చేసే ఒక క్యాన్సర్‌కు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మనము చేసి ప్రజల్లోకి పోయి వాళ్ళకి అవగాహన తెప్పించి గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక చేయూతనిస్తే వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. దానికి మేము చాలా శ్రద్ధంగా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పూర్తిగా సర్వైకల్ క్యాన్సర్ని ఎరాడికేట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం. దీన్ని ఎలా చూడాలంటారు మీరు డాక్టర్గా? ఏం చెప్తారు? సో యాక్చువల్లీ చాలా మనకు ముందంతా క్యాన్సర్ దేనివల్ల వస్తుందో మనకు తెలీదు. సో మనం ట్రీట్మెంట్ లేదు అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చాలా రకాల వైరస్ మనకి క్యాన్సర్ల వరకు దారి తీస్తున్నాయి అన్నమాట. కానీ మనము ఈ సర్వైకల్ ఏరియాలో ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా చాలా వరకు ఓరల్గా కూడా ఈ క్యాన్సర్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు ఈ హెచ్పివి వల్ల. సో మనము 9 to 14 ఇయర్స్ టైంలో పక్కాగా వ్యాక్సిన్స్ వేయించుకుంటే